జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీరియల్స్ ద్వారా మొదలైన ప్రయాణం ఆ తర్వాత యాంకర్ గా మారింది. జబర్దస్త్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలోని పలు సంఘటనలు, బాల్యం నుండి ఎదుర్కొన్న ఆర్థిక సామాజిక పోరాటాల గురించి పంచుకున్నారు. అయితే తన తల్లితో తనకు చాలా బలమైన బంధం ఉందని ఆమె తెలిపింది. సింగిల్ పేరెంట్ కాదని, తన తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారని సౌమ్య పేర్కొంది. తన జీవితంలో కేవలం కొద్ది మంది వ్యక్తులే తనతో సన్నిహితంగా ఉంటారని, వారి కోసమే తాను జీవిస్తున్నానని సౌమ్య అన్నారు. ఒక లైఫ్ లో అందరూ మంచిగా దొరకాలనేది ఒక తలరాత. అందరికీ ఒక మంచి ఫాదర్ దొరకాలి, ఒక మంచి మదర్ దొరకాలి, అందరూ హెల్తీగా ఉండాలి, ఒక మంచి బ్రదర్ దొరకాలి అంటూ సౌమ్య చెప్పుకొచ్చారు. సౌమ్య తన బాల్యాన్ని, తన తల్లి ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనలు తనను ఎంతగానో బాధించాయని, తన తల్లికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, మంచి చీరలు కొనివ్వాలని, ఎల్లప్పుడూ నగదు ధరించి గౌరవంగా ఉండాలని తాను కలలు కన్నానని సౌమ్య తెలిపింది. అయితే తన ఆశలు నెరవేరక ముందే తన తల్లి అనారోగ్యానికి గురై మంచం పట్టారని ఆమె భావోద్వేగంగా వెల్లడించింది. ఈ పరిణామం తనను మానసికంగా ఎంతగానో కుంగదీస్తుందని సౌమ్య పేర్కొంది. ఈ కష్టాలన్నీ చూసి తను చాలా అనుభవించానని తెలిపింది. అలాగే నేనేం పెద్ద పతివ్రతను కాదు, అప్పుడప్పుడు తాగుతాను అంటూ ఆమె నిర్మోహమాటంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుందని, స్కిన్ ఆరోగ్యానికి కూడా మంచిదని ఆమె పేర్కొంది. అయితే ఇది కేవలం అప్పుడప్పుడు మాత్రమేనని, అలవాటుగా మారకూడదని ఆమె స్పష్టం చేసింది. వైన్ తాగిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎదురైన కష్టాలు, చేదు అనుభవాల గురించే తాను ఎక్కువగా మాట్లాడుతుంటానని సౌమ్యారావు తెలిపింది.